అల్ట్రా పెయింట్స్ తో చెరీ రంగుల వెలుగులు నింపేద్దాం. ఇప్పుడు మీ ఇంటికి కొత్త రంగుల కళ అల్ట్రా పెయింట్స్. పాండిచ్చేరి అప్డేట్ మనం తీసుకుందాం. పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. మొత్తంగా అక్కడ 30 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 9న పోలింగ్ ముగిసింది. 89.87% అక్కడ పోలింగ్ నమోదైంది. తట్టంచువాడి నుంచి సీఎం రంగస్వామి బరిలో నిలిచారు. యానం నుంచి 6వసారి ఎన్ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు మల్లాడి కృష్ణారావు. సో ఈసారి అక్కడ ఏ పార్టీ ఆధిక్యంలోకి రాబోతోంది? పూర్తి అప్డేట్స్ అందించడానికి సాయి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సాయి సుధీర్. నళిని, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగా ఉంది. దానికి సంబంధించి మొత్తం 6 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4 రీజనల్లో కేంద్రపాలిత ప్రాంతంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 91% పోలింగ్ నమోదైంది. మొత్తం 89% పోలింగ్, అదేవిధంగా 2% చూసుకున్నట్లయితే ఈ పోస్టల్ బ్యాలెట్ మొత్తం 91% పైగానే పోలింగ్ నమోదైంది. కాబట్టి దానికి సంబంధించి 30 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకవైపు ఎన్డీఏని ఇక్కడ ఎన్ఆర్ కాంగ్రెస్ లీడ్ చేస్తుంటే మరొక వైపు డిఎంకే కాంగ్రెస్ కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి కూడా 30 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి చాలా చిన్న నియోజకవర్గాలు ఉంటాయి. 30,000 నుంచి 40,000కి సంబంధించి 40,000కి సంబంధించి నియోజకవర్గాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఓటు కీలకం. కాబట్టి దానికి అనుగుణంగానే ఇప్పటికే అభ్యర్థులు అదేవిధంగా ఏజెంట్లు దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే ఈ కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కేవలం అభ్యర్థులు అదేవిధంగా దానికి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు నిర్దేశించిన దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఎంట్రీ ఇస్తారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు. సీఎం రంగస్వామి, సిట్టింగ్ సీఎంగా ఉన్న రంగస్వామి తట్టంచావుడి నుంచి, మరొకవైపు యానం నుంచి మల్లాడి కృష్ణారు, మరొకవైపు మాజీ సీఎం నారాయణ స్వామి కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ డిఎంకే కాంగ్రెస్ పోటాపోటీగా తమ అభ్యర్థులకు సంబంధించి 30 అసెంబ్లీ సెగ్మెంట్లు, అదేవిధంగా ఇటు ఎన్ఆర్ కాంగ్రెస్, మరొకవైపు బీజేపీ, ఈ అన్నాడీఎంకే 3 ఒక కూటమిగా ఏర్పడ్డాయి. కాబట్టి దానికి అనుగుణంగానే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరొక వైపు చాలా చిన్న అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. కాబట్టి టీవీకే 30 అసెంబ్లీ సెగ్మెంట్లోనే పోటీ చేసింది. కాబట్టి కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాబట్టి దానికి అనుగుణంగానే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్